మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా. ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అన్నారు, కానీ పోస్ట్ పోన్ చేసే షాక్ ఇచ్చింది ఫిల్మ్ టీమ్. అఫీషియల్ గా దేవరా అక్టోబర్ 10న రాబోతున్నట్టు తేల్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన కల్కి మూవీ మే 9న వైల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా తాలూకు యాక్షన్ సీక్వెన్స్ సీన్లు లీక్ అయ్యాయని తెలుస్తోంది. సూపర్ సోల్జర్స్ సన్నివేశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కల్కి టీంతో పాటు ఫ్యాన్స్ కి టెన్షన్ షురూ అయిందంటున్నారు. లీకుల సమస్య మాత్రం పాన్ ఇండియా మూవీస్ కి సమస్యగా మారుతోంది. నటసింహం బాలయ్య 109వ మూవీ తీస్తున్నాడు డైరెక్టర్ బాబీ. ఇక ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయిందట. ఇంటర్వెల్ బ్యాంక్ కి సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తోంది ఈ మూవీ టీం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో ఫేమ్ సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ. ఏపీ ఎలక్షన్స్ తర్వాతే పెండింగ్ షూటింగ్ అన్నారు, కానీ ఈలోపు పవన్ ఫ్యాన్స్ కి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రమోషన్ పెంచుతున్నాడు సుజిత్. అలా ఓజీ షూటింగ్ టైంలో పవన్ తో తన దిగిన ఫోటోతో ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు సుజిత్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీయబోయే మూవీ మార్చ్ 2nd వీక్ షురూ కానుంది. మార్చ్ 2nd వీక్ లో ఈ సినిమాను లాంచ్ చేసి మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ మేకింగ్ లో రామ్ పోతినేని చేసిన మూవీ స్మార్ట్ శంకర్. ఈ సినిమా హిందీ వర్షన్ కి 35 కోట్ల వ్యూస్ వచ్చాయట. యూట్యూబ్ లో ఈ సినిమా ఇప్పుడు షేక్ చేస్తోంది. సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ శంకర్ రానుంది. వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు హృతిక్ రోషన్. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో హృతిక్ రోషన్ తాలూకు సీన్లు షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. తారక్ నటించే సీన్లు మాత్రం ఇప్పట్లో తెరకెక్కవట. ఎన్టీఆర్ మార్చ్ 2nd వీక్ నుంచి వార్ 2 సెట్ లో అడుగు పెడతాడని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో శక్తిమాన్ గా మారబోతున్నాడు రణ్వీర్ సింగ్. తను సూపర్ హీరోగా మారి చేయబోతున్న సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ నిర్ణయించారట. ఇది 3 భాగాలుగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేయబోయే సినిమా టైటిల్ మహారాజా లేదంటే చక్రవర్తి అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి కేవలం వర్కింగ్ టైటిల్స్ అని. ఇక మే నుంచి ఫిల్మ్ టీమ్ రిహార్సల్స్ షురూ అవుతాయని కూడా తెలుస్తోంది. మే నుంచి ఆగస్టు వరకు రిహార్సల్స్ పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ చేయబోతున్నారట.